ఈ మధ్య కామెడీ అండ్ సర్కాజం పేరిట కమెడియన్లు యూట్యూబర్లు హద్దు మీరుతున్నారు. క్రింజ్ కంటెంట్ ని నమ్ముకొని కేవలం వైరల్ అవ్వాలన్న ఒకే ఒక ఆలోచనతో నీచమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు రణ్వీర్ అలహాబాదియా అనే యూట్యూబరే ప్రత్యక్ష సాక్ష్యం. జీవితాంతం నీ పేరెంట్స్ రొమాన్స్ చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటావా, లేకపోతే నువ్వు కూడా మధ్యలో జాయిన్ అయ్యి ఆపేస్తావా అని అతి నీచంగా ఒక లేడీ కంటెస్టెంట్ ని అడిగాడు. ఇది వినడానికి ఎంత జుగుప్సాకరంగా ఉంది కదా. సోషల్ మీడియాకు జనం అలవాటు పడిపోయినప్పటి నుంచి ఏదో విధంగా వైరల్ అవ్వాలన్న ఏకైక లక్ష్యంతో రోజు రోజుకి దిగజారుడు కంటెంట్ ని క్రియేట్ చేసే పనిలో పడ్డారు. 4 లైకులు వ్యూస్ కోసం అమ్మా నాన్నల మధ్య అనురాగాన్ని కూడా అసహ్యంగా మాట్లాడుకునే స్థాయికి దిగజారిపోయారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు వీళ్లకు ఎవరిచ్చారు? అందుకే సోషల్ మీడియాలో అతన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. అటు కేసు నమోదైంది. మరో ట్విస్ట్ ఏమిటంటే రణ్వీర్ని మన ప్రధాని మోదీ పిలిచి మరీ ఉత్తమ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుతో సత్కరించారు. మంచి కట్టుబాట్లు.